ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి రేషన్ కార్డును ఈకేవైసీ చేశామన్నారు మంత్రి నాదెండ్ల. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పారాయన. గ్రామ, వార్డు సచివాలయానికి రేషన్ కార్డుల డేటాను అనుసంధానం చేస్తామన్నారు. సర్వర్ డౌన్ కావడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని చెప్పారు. అయితే ఆందోళన అవసరం లేదన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుకు గడువు లేదు, అర్హత ఉన్నవారు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు నాదెండ్ల. సచివాలయం 95% మందికి ఈకేవైసీ పూర్తయింది. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ 22 లక్షల్లోనే ఎక్కువ మంది ఇప్పుడు వచ్చి మనం ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లికేషన్స్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మే 7వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేస్తాం.